మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో కనివిని ఎరగని రీతిలో భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు శిరీష్ భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించారు. అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్, ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. గేమ్ చేంజర్ సినిమాను 3 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఆ సమయంలో ఈ సినిమా క్రేజీ ప్రాజెక్ట్ గా ఓ రేంజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సినిమా ఆలస్యం కావడంతో ముందు అంచనా వేసుకున్న బడ్జెట్ కంటే భారీగా పెరిగిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే గేమ్ చేంజర్ సినిమా ఆలస్యమైనప్పటికీ దిల్ రాజు క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. కేవలం 5 పాటలకు 75 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఊహకు అందని విషయం. ఒక్కో పాట 2 వారాల పాటు విదేశాల్లోని అత్యంత అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 450 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయలుగా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్. ఇక రామ్ చరణ్ సినిమాకు భారీగానే బడ్జెట్ జరిగింది. నైజంలో 43 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో ప్రీ రిలీజ్ బిజినెస్ 75 కోట్ల రూపాయలు, సీడెడ్లో 25 కోట్ల రూపాయలు, నైజంతో కలిపి ఈ మూవీ 145 కోట్ల రూపాయల మేర తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చేసుకున్నది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించాలంటే కనీసం 150 కోట్ల రూపాయల షేరు, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను సాధించాలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రామ్ చరణ్ మూవీ స్క్రీన్ కౌంట్. గేమ్ చేంజర్ సినిమాను రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేస్తుండడం విశేషంగా మారింది. నైజంలో 375 స్క్రీన్లు, ఆంధ్ర సీడెడ్లో కలిపి 600 స్క్రీన్లతో మొత్తంగా 900 స్క్రీన్లకు పైగా రిలీజ్ చేస్తున్నారు. కర్ణాటకలో 200, కేరళలో 150 స్క్రీన్లు, నార్త్ అమెరికాలో 575 లొకేషన్లు, ఓవర్సీస్లో 2200 స్క్రీన్లలో, ఇక ప్రపంచవ్యాప్తంగా 6500 స్క్రీన్లకు పైగా విడుదలవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. డే 1 కలెక్షన్లు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కాస్త ఆలస్యంగా ఊపందుకున్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల రూపాయలకు పైగా, ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా తొలి రోజు 80 కోట్ల నుంచి 90 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన RRR సినిమా 223 కోట్లు, 70 కోట్లు వసూలు చేసింది. ఈ 2 సినిమాలకు మధ్యస్థంగా వసూలును కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు.